హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. వీడియో జాగ్రత్తగా చివరి వరకు వినడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇందులో చాలా విలువైన సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి వీడియోలో ఏ రోజు ఏ టైప్ మార్కెట్లో, సైడ్ వేస్ మార్కెట్లో, ట్రెండింగ్ మార్కెట్లో, అప్ సైడ్ మార్కెట్ ఉన్నా, డౌన్ సైడ్ మార్కెట్ ఉన్నా, సైడ్ వేస్ మార్కెట్ ఉన్నా, ఏ రోజు మార్కెట్లో ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజే గత నెల రోజులుగా నేను ప్రతిరోజు ఒక వీడియో చేసి ఆ రోజు జరిగిన మార్కెట్ మీద ప్రతిరోజు వీడియో చేసి మన టూల్ ఎలా ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది అన్నది క్షుణ్ణంగా వివరిస్తున్నా. క్షుణ్ణంగా అది కొద్దిగా వినడానికి ప్రయత్నించండి. అయితే నా వీడియోస్లో ఒకటి రెండు కామెంట్లు నేను చూశాను. ఆ కామెంట్లు ఏంటంటే, మీరు మీ దీనికోసం, మీ టూల్ కోసం, అదే మీ ఏదైతే అనుకుంటున్నారో, ఒకళ్ళు అంటున్నారు, ఒకళ్ళు టూల్ అంటున్నారు, ఒకళ్ళు స్ట్రాటజీ అంటున్నారు. ఎవరిష్టం వాళ్ళు అనుకోవచ్చు, దానికోసం ఏం కాదు. కానీ నా విషయంలో ఇది ఒక సబ్జెక్ట్. చక్కగా ట్రేడింగ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడే ఒక ఆయుధం అన్నమాట. మనల్ని కంట్రోల్ చేస్తూ మనకి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి దాన్ని అబ్జర్వ్ చేయడం వస్తే చాలు మనకి. అది ఒకటే సబ్జెక్ట్. ఏమన్నారంటే వాళ్ళ కామెంట్లో, దీన్ని మీ టూల్ కోసం మీరు ప్లేలిస్ట్లో టోటల్గా ఫస్ట్ A to Z కోర్స్ లాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కోర్స్ అంతా వీడియోల కింద చేసి పెడితే అర్థం అవుద్ది అని కామెంట్ చేయడం జరిగింది. అయితే నేను ఆ కామెంట్కి నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఉన్న సబ్జెక్ట్ అంతా మనం కుదించి ఒకటే చేసాం. అర్థమైందండి? నాది పూర్తిగా ఒక వీడియో చూస్తే మీరు అర్థం చేసుకోగలిగితే ఆ ఒక వీడియోలోనే మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది మీకు. అర్థమవుతుందండి? ఈ వీడియోలో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తా. ఒకసారి క్లియర్గా, పూర్తిగా, క్షుణ్ణంగా, ప్రశాంతంగా ప్రతి వర్డ్ నేను ఏం చెప్తున్నానో దీనికోసం అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. ఏమంటే అప్పుడు మీకు టోటల్గా దీని గురించి మీకు అర్థమైపోద్ది. ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి ప్లేలిస్టులు. అందులో మనం చేరడం అయితే వాళ్ళకి మనకి తేడా ఉండదు. మనం ఆ ప్లేలిస్టుల బ్యాచ్ కాదు. ఓకేనండి? ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ముందే చెప్పా, అన్ని పుస్తకాలు చదివే పుస్తకాలు మనకేం అవసరం లేదండి. సింపుల్గా ఒకటే సబ్జెక్టు, ఈజీగా ఒకటే కాన్సెప్ట్. ఆ ఒకటే కాన్సెప్ట్ మీద మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు అంత ఆరితేరిపోతారు ట్రేడింగ్లో అని చెప్తున్నా. ఓకేనండి? అర్థమైందా మీకు? ఇప్పుడు ఇకపోతే సబ్జెక్ట్ కోసం వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే, మార్కెట్లో మనం ట్రెండ్ చూసుకోవాలి. మనం ట్రేడింగ్ చేయాలంటే ముందు మనకు తెలియాల్సింది ఫస్ట్ ట్రెండ్. ఆ ట్రెండ్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ మనం ఎంట్రీ తీసుకోగలిగితే మనం మ్యాక్సిమం లాస్ అవ్వకుండా ఉంటాం, ట్రెండ్లో ఉంటాం కాబట్టి. ఓకేనండి? అయితే ఆ ట్రెండ్లో ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ట్రెండ్. ఓకే, ట్రెండ్ కన్ఫర్మేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయితే మన స్టాప్ లాస్ ఎక్కడ, అంటే తర్వాత మన టార్గెట్ ఎక్కడ మనకు తెలియాలి నెక్స్ట్. అంతే కదా? ప్రతి ట్రేడర్కి కావాల్సింది ఏంటంటే ట్రెండ్ తెలియాలి. ఆ ట్రెండ్లో మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలియాలి. రెండోది, మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటే మ్యాక్సిమం హిట్ అవ్వకుండా ఉంటుందో తెలియాలి. మనం ప్రాఫిట్ ఎక్కడి వరకు బుక్ చేసుకోవాలి, అంటే ఎక్కడి వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది, మనం మార్కెట్ 1:2 వస్తుందా, 1:3 వస్తుందా అన్నది ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంతే కదా మనకు మార్కెట్లో తెలియాల్సింది. ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే దాంట్లో ప్రాఫిట్ బుక్ చేయాలంటే మనకు కావాల్సింది ట్రెండ్ తెలియాలి, ఎంట్రీ ఎక్కడో తెలియాలి, ఎగ్జిట్ ఎక్కడో తెలియాలి, ముఖ్యంగా స్టాప్ లాస్ ఎక్కడో తెలియాలి. అర్థమైందండి? ఇంతే, అంతే కదా. ఇంకా అంతకుమించి సబ్జెక్ట్ ఏం లేదు. ట్రెండ్ తెలియాలి, స్టాప్ లాస్ తెలియాలి, ఎంట్రీ తెలియాలి, ఎగ్జిట్ తెలియాలి. 4 పాయింట్లు. ఈ 4 పాయింట్ల మీద ట్రేడింగ్ నడుస్తుంది. అంతే కదా. ఇంకా దీనికోసం మనం బుర్రలు చింపేసుకొని మనం సైంటిస్టులాగా
ఎక్కువ ఏం ఆలోచించుకుంటే, ఎక్కువ ఆలోచిస్తే జుట్టు ఊడిపోద్ది. సైంటిస్ట్ లాగా ఆలోచించొద్దు. సింపుల్‌గా స్టాక్ మార్కెట్‌ని క్రిటికల్ చేసుకోవద్దు. ఈజీ వేలో ఆలోచించండి. అర్థమైందా? నేను చెప్పిన 4 పాయింట్లు నేను ఒకటికి 2 సార్లు చెప్తున్నానని ఇసుక్కోవద్దు. ఇది మీకు ఉపయోగపడే కంటెంట్. ఉపయోగపడే కంటెంట్ కొద్ది టైం వెచ్చించి వింటే క్లియర్‌గా మీకు అర్థమవుద్దనమాట. ట్రెండ్ తెలియాలి. ఎంట్రీ ఎక్కడో తెలియాలి. ఎగ్జిట్ ఎక్కడో తెలియాలి. స్టాప్ లాస్ తెలియాలి. మనం చూస్తుంది మనకి స్టాక్ మార్కెట్‌లో తెలియాలంటే ఇదే. ఇప్పుడు నేను మీకు కొన్ని చూపిస్తా. ఇప్పుడు మార్కెట్ ఇది కండిషను. ఓకేనండి. మామూలుగా కొద్దిగా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ అయితే ట్రెండ్ ఇలా చూసి ఇది డౌన్ ఇప్పుడు మార్కెట్ అన్నాక పుల్ బ్యాక్‌లు తీసుకుంటది. పైకి కిందకి వెళ్తా ఉంటది. పూర్తిగా కన్ఫర్మేషన్ తెలీదు. మార్కెట్ అయితే నిన్న పడింది కాబట్టి నిన్న పడిందంతా ఇలా ఇక్కడి నుంచి ఫస్ట్ క్యాండిల్ ఇది. ఇక్కడి నుంచి ఇలా పడింది అని మీకు తెలుస్తుంది. మరి అంతకు ముందు రోజు మార్కెట్ పరిస్థితి ఇగోండి చూడండి. ఇలాంటి మార్కెట్‌లో మీకు ట్రెండ్‌లు తెలీదు. ఇది ఎకనామిక్ క్యాండిల్స్. నార్మల్ క్యాండిల్స్ అయితే ఇంకా కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఓకేనండి. ఇలాంటి టైంలో తెలీదు. ఇప్పుడు మనకి ట్రెండ్ ఎక్కడ మారుతుంది? ఏ ట్రెండ్‌లో ఎంటర్ అవ్వాలి? ఫస్ట్ మనకు తెలియాలి. తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడ రిజెక్ట్ అవుతది? ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్‌కెళ్తది అన్నది మనకి మన టూల్ చెప్తదనమాట. అర్థమైందండి మీకు కాన్సెప్ట్? ఇప్పుడు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోండి మన సెటప్ ఇవాళ. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకు వెంటనే ఈ ప్రైజెస్ అనేది వచ్చేస్తాయి. జూమ్ చేస్తాను కొద్దిగా చూడండి. ఓకేనండి. అయితే గత ముందు రోజే మనకిక్కడ సెల్ సిగ్నల్ ఉంది. అంటే మార్కెట్ ట్రెండ్. అంతకు ముందు రోజు కూడా చూడండి. డైరెక్షన్ ఇక్కడ సెల్ మారింది. ఎక్కడి వరకు? ఈ ప్రైస్ వరకు. ఇక్కడ మనకి టార్గెట్ పిఈ సైడ్ మనం టార్గెట్ ఇస్తాం. మార్కెట్ ఎక్కడి నుంచో పడింది కానీ ఇది వాలటాలిటీగా ఉంటదని ముందే చెప్పేసింది. ఇది నేను నిన్నటి వీడియోలో చెప్పేసా. ఇది నిన్నటిది. ఈ నిన్నే మార్కెట్‌లో ఇక్కడ సెల్ ఇచ్చింది. తర్వాత మనకి బై ఎక్కడ రాలా. అంటే మనకి మార్కెట్ డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతుందని మనకు తెలుస్తుంది కదా క్లియర్‌గా. ఇది చూడండి. మన ట్రెండ్ చూపించే లైన్ రెడ్‌లోనే చూపిస్తుంది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇది రెడ్‌లోనే ఉంది. అంటే ఇది గ్రీన్‌లో మారితేనే ట్రెండ్ మళ్ళీ కన్ఫర్మేషన్ సిఈలోకి వెళ్ళిందని అర్థం. ఇప్పుడు మనకి ట్రెండ్ ఇలా ఉన్నప్పుడు రెడ్‌లోనే ఉంది. రెడ్‌లోనే ఉన్నప్పుడు మార్కెట్ కాసేపు డిసైడ్ అవ్వడానికి చూడండి ఎగ్జాక్ట్‌గా మన ప్రైజ్‌లేవి. కింద ప్రైజ్ ఇది, పై ప్రైజ్ ఈ ప్రైజ్. ఈ 2 ప్రైజ్‌ల మధ్యనే కనీసం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 క్యాండిల్ అంటే ఒక గంట పాటు ఇంచుమించు ఒక 50 నిమిషాల పాటు మార్కెట్ సస్టైన్‌లోనే ఉండిపోయింది. అంటే మనకి ఎటువంటి ఎంట్రీ రాలేదు. కనబడుతుందా మీకు ఇక్కడ? ఇక్కడికి వస్తుంది మళ్ళీ పైకెళ్తుంది. మళ్ళీ పైకెళ్తుంది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఈ ప్రైస్‌కి వస్తుంది మార్కెట్ సస్టైన్‌లో ఉండిపోయింది డైరెక్షన్. ఇప్పుడు ఇందులో మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రైస్ దగ్గర బ్రేక్ అయిందనుకోండి. నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తదని మీకు ఇక్కడ తెలుస్తది. ఇది ప్రైస్ నెక్స్ట్ ప్రైస్. అంటే ట్రెండ్ సిఈ సైడ్ మన కన్ఫర్మేషన్ తీసుకొని ఈ ప్రైస్ కాడ నుంచి ఈ ప్రైస్ వరకు మనం ఆప్షన్‌లో ఎక్కడ ఎంట్రీ అవ్వాలో కూడా నేను చూపిస్తా. అది కూడా ఎంట్రీ ఎలా ఇస్తదన్నది. ఇక్కడికి. కానీ మనకేం చేసింది పైకి వెళ్ళలా. కింద ఈ ప్రైజే బ్రేక్ చేసింది. ఈ ప్రైస్ బ్రేక్ చేసినప్పుడు మన టార్గెట్ ఇది. ఇది మీకు ముందు ఇండెక్స్‌లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇండెక్స్ ఎంత మూవ్ అవుతుందంటే ఆప్షన్‌లో మన ఎంట్రీ. ఓకేనండి. ఆప్షన్‌లో మన ఎంట్రీ ఎగ్జాక్ట్‌గా ఎక్కడిచ్చింది. ఈ ప్రైస్ కూడా బ్రేక్ అయిపోయింది. ఈ ప్రైస్ దగ్గర కరెక్ట్‌గా వచ్చి ఇంక ఈ ప్రైస్ పైన సస్టైన్ అవ్వలేదు. ఈ ప్రైస్ కూడా బ్రేక్ చేసేసింది. అంటే నెక్స్ట్ ప్రైస్. ఆ నెక్స్ట్ ప్రైస్ కూడా బ్రేక్ చేసేసింది. దాని నెక్స్ట్ ప్రైస్ ఏముంది? ఇదే. ఇక్కడికి రావడానికి మధ్యలో మార్కెట్ చాలా సేపు డాన్స్ ఆడింది. ఎన్ని డాన్స్‌లు ఆడినా, ఏం చేసినా చివరాఖరికి జరిగేది ఇదే.
కనబడిందా మన ప్రైస్? అంటే ఈ డైరెక్షన్‌లో ఉన్నంతసేపు ఈ డైరెక్షన్‌లో ఉంటే ఇక్కడికి రావాల్సిందే. మీకు ఎక్కడ ఈ ట్రెండ్ అనేది మారల. ఓకేనండి. ఒకవేళ ట్రెండ్ మారిపోయిందనుకోండి దాని పై ప్రైస్. చూడండి ఇక్కడ బై ఇచ్చింది. కానీ రెడ్‌లో మరలా విక్కెళ్ళి కరెక్ట్‌గా ఈ ప్రైజ్‌నే టచ్ చేసింది. టచ్ చేసి మళ్ళీ కిందకొచ్చింది. అంటే మార్కెట్ ఇది బ్రేక్ అయింది. ఇక్కడికి రావాలి. రావడానికి స్ట్రెంత్ సాలేదు. కంటిన్యూస్‌గా ఇక్కడ కాసేపు మార్కెట్ ఆడుకుందనమాట. మార్కెట్ ఏం చేస్తదంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇక్కడ మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. ఈ ప్రాఫిట్ తీసుకున్న దాన్ని లాగేయడానికి అనమాట ఇది. ఇక్కడ చూసి ఈ క్యాండిల్ టక్కని ఇలా కిందకి పడుతుంది. కిందకి వెళ్తుందని ఇక్కడ పెడతారు. ఇది పైకి వెళ్ళిపోతుంది. లాస్ అంటే వచ్చిన ప్రాఫిట్‌ని తినేస్తదనమాట ఈ మార్కెట్. ఇందులోంచి ఎలా బయటపడాలి? కనబడిందా? మనల్ని ఎక్కడి వరకు ట్రేడ్ చేయమంది? ఈ క్యాండిల్ వరకే ట్రేడ్ చేయమంది. చూడండి క్లియర్‌గా చూపిస్తుంది. మనకి ఇదిగోండి. ఇదే లాస్ట్ అని చెప్పింది మనకి. కనబడిందా ఈ క్యాండిల్? ఇదే పవర్ ఇంకా. అక్కడితో ఆగిపోయింది ఇంక పిఈ ట్రెండ్. ఈ మిగిలినంతా డమ్మీ టైం వేస్ట్. మీ డబ్బులు తినేస్తది మార్కెట్. ఆప్షన్ పెరగదండి ఇక్కడ. కనబడిందా మీకు? ఆ బై ఇచ్చిన క్యాండిల్ కానించి ఈ చివరి వరకు మీరు ఇంకెటువంటి పరిస్థితిలో ఈ టైం అంతా మీరు ట్రేడ్ చేయొద్దని మన సెటప్ అదే టూల్ ఎవరు ఎలా అనుకున్నా పర్వాలేదు. ఇది చెప్తుంది మీకు. డైరెక్షన్ మొత్తం పిఈ. అది కూడా ఇగోండి ఎగ్జాక్ట్‌గా మన ప్రైజ్‌ని టచ్ చేసి మార్కెట్ ఆగింది. ఇది ఇవాళతో అయిపోయింది. ఇంకా రేపుటి సంగతి రేపే. రేపు న్యూస్ ఎలాగుంది? మార్కెట్ గ్యాప్ అప్‌లా ఓపెన్ అవుద్దా? గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అవుద్దా? ఒకవేళ ఎక్కడికి ఈ తతంగం అంతా మనకొద్దు. ఓన్లీ మార్కెట్ ఓపెన్ అయిందా? మన ప్రైజెస్ వచ్చినాయా? ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్ దగ్గరికి వెళ్తుంది. మన ఎంట్రీ ఎక్కడ? అర్థమైందండి? నిన్న పిఈ ట్రెండ్ మనం ఎంతవరకు ర్యాలీ చేయొచ్చు అన్నది ఇది క్లియర్‌గా మీకు చెప్తుంది. ఇదిగోండి ఇక్కడితో ఆ బై ఇచ్చే క్యాండిల్ వరకు మీ ర్యాలీ. అక్కడ వరకు పుట్ ప్రెజర్ ఉంది కాబట్టి పవర్ క్యాండిల్స్ పడ్డాయి మనకి. ఓకేనండి. అక్కడితో మీరు ఇంక ట్రేడింగ్ ఆపేయండి అని చెప్పేసింది. అంటే మీరు మొత్తం ఈ ర్యాలీ క్యాప్చర్ చేసినా ఒకవేళ ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోయినా వెనక్కి వెళ్తే మీరు కంగారు పడకుండా మళ్ళీ కరెక్ట్‌గా అదే ప్రైస్‌కి వచ్చింది. ఇంకా ఆ తర్వాత మారిపోయింది. మారిపోయినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా అక్కడి నుంచి ఎటువంటి ట్రేడ్‌లు ప్లాన్ చేయొద్దు. ఆప్షన్ పైకి కిందకి బాగా ఫ్లక్చుయేషన్ అవుద్ది అని చెప్తుంది ఆ క్యాండిల్స్. అర్థమైందండి? కనబడిందా మీకు? ఇది ఇండెక్స్‌లో. ఇకపోతే మనం ఆప్షన్‌లోకి వెళ్దాం. పిఈ ఆప్షన్ నేను నిన్న 25,300 ఇచ్చా. పిఈ ఆప్షన్. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్. 1 మినిట్ టైం ఫ్రేమ్‌లో నేను ఎంట్రీస్ చెప్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఎవరు ట్రేడింగ్ చేసినా కొద్దిగా తక్కువ లాట్లతో చేస్తారని 1 మినిట్ టైం ఫ్రేమ్‌లో చూసుకొని కొద్దిగా మీరు ప్రాఫిట్ చూసుకొని బయటికి రండి అని చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు మీకు నేను చూపిస్తా. ఇక్కడ చూడండి 1 మినిట్ టైం ఫ్రేమ్‌లో కూడా మనకి ఎక్కడ బై సిగ్నల్ అనేది రాలా. ఇక్కడ సెల్ మార్కెట్ కరెక్ట్‌గా మనకి ఎక్కడొచ్చింది బై సిగ్నల్? ఇక్కడొచ్చింది. ఎప్పుడండి? 9:51 వచ్చింది ఇక్కడ బై సిగ్నల్. ఈ బై సిగ్నల్ వచ్చినప్పుడు కూడా ఈ పైన ఇది రెడ్‌లో ఉంది. రెడ్‌లో ఉన్నప్పుడు మనం ఎంట్రీ అవ్వం. ఇది ఎప్పుడైతే గ్రీన్‌లో మారిందో ఈ మారినప్పుడు మన ఎంట్రీ మారిన క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఇదే ఎంట్రీ. మనకి ఇండెక్స్‌లో కరెక్ట్‌గా ఇది ఇక్కడ ఇది బ్రేక్ చేసింది చూడండి ఈ ప్రైస్. ఇదిగోండి ఇక్కడే బ్రేక్ చేసింది. మనకి ఆప్షన్ ముందే ఇచ్చింది. ఇది 10 గంటలకి. ఓకేనా? ఇది 10 గంటలకి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనకి ఈ ప్రైస్ బ్రేక్ చేసింది. అదే టైంలో మనకి ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఎంత? 9:58 అంటే ఒక 2 నిమిషాల ముందే మనకు ఆప్షన్ పెరగబోతుందంటే ఆ బ్రేక్ చేసిన క్యాండిల్‌లోనే మనం ఎంట్రీ అయిపోతాం అన్నమాట. అంత ఎగ్జాక్ట్‌గా ఉంటది మన ఎంట్రీ. మన స్టాప్ లాస్ ఇది ఎప్పుడైతే ఇది గ్రీన్‌లో మారిందో ఇదే మీ స్టాప్ లాస్. ఇది మీ స్టాప్ లాస్. మీ ఎంట్రీ ఇక్కడ. మీ టార్గెట్ అనేది మీ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన దానికి 1:2 పెట్టుకోండి. తీసుకొని బయటకు వచ్చారు. లేదు నేను ర్యాలీ చేయగలను అనుకుంటే మీరు ర్యాలీ చేసుకోవడానికి హ్యాపీగా ఇది మళ్ళీ చూడండి చేయొచ్చు ఇలాగ. సెల్ ఇక్కడ ఇచ్చింది.
కానీ రిస్క్ వద్దని కొత్తగా చేసే ట్రేడర్‌లు తక్కువ క్వాంటిటీతో 1 లాట్‌తో, 2 లాట్ చేసేవాళ్ళు క్యాపిటల్ ఒక 20,000, 25,000 ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, ముందు ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. ఈ టార్గెట్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. అంటే మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు. చూడండి. మీ ఎంట్రీ చెప్పిందిగా కన్ఫర్మేషను. మనకేం తెలిసింది ఇండెక్స్‌లో డైరెక్షన్ పిఈ డైరెక్షన్ అని తెలిసింది. పిఈ డైరెక్షను మనం పిఈ ఆప్షన్ పెట్టి కూర్చున్నాం. పిఈ ఆప్షన్‌లో మనకి ఎంట్రీ ఎక్కడ? ఇదిగోండి 9:58 కరెక్ట్‌గా ఎంట్రీ. బై ఇచ్చేసింది. ఇంకా మనకు ఆప్షన్ పెరగడానికి రెడీగా ఉంది. ఎప్పుడైతే ఇది మారిందో ఇక్కడ, ఎప్పుడైతే ఇది మారిందో ఇంక నుంచి ఆప్షన్ పెరుగుతుందని అర్థం అనమాట. మన ఎంట్రీ మారిన క్యాండిలే ఎంట్రీ. ఏమండి స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుందండి. ₹119 మన ఎంట్రీ అండి. మన స్టాప్ లాస్ ₹111 అండి. అంటే 8 పాయింట్లు మీ స్టాప్ లాస్. మీ టార్గెట్ 16 పాయింట్లు. 1:2 అంటే 1:2 అంటే 16 పాయింట్లు పెట్టుకొని అంటే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఇక్కడికి మూవ్ అవుద్ది ఆప్షన్. మనకి ఇండెక్స్‌లో చూడండి ఎక్కడ క్యాండిల్ వెనక్కి పడినట్టే లేదు. కానీ ఆప్షన్ మనకి పైకి కిందకి ఫ్లక్చుయేషన్ అవుద్ది. ఇప్పుడు కరెక్ట్‌గా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. మళ్ళీ మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి క్యాండిల్ పడినప్పుడు నెక్స్ట్ ప్రైజ్‌కి వెళ్ళిపోద్ది. దాని నెక్స్ట్ ప్రైజ్. అంటే ఏ ప్రైజ్ పైన సస్టైన్ అవుతుంది. ఆప్షన్ ఏ ప్రైజ్ నుంచి ఏ ప్రైజ్‌కి వెళ్తుంది అన్నది మీకు ఎగ్జాక్ట్‌గా తెలుస్తది. ఇప్పుడు ఈ ప్రైజ్ బ్రేక్ అయిందంటే ఈ ప్రైజ్‌కి వెళ్ళిపోద్ది. ఈ ప్రైజెస్ చూపిస్తా చూడండి మీకు. కరెక్ట్‌గా నేను పొద్దున్నే ఇచ్చాను. ₹117 అది బ్రేక్ అయితే ₹126 అది బ్రేక్ అయితే ₹134 అది బ్రేక్ అయితే ₹151 ఇలాగా ప్రతిదీ ప్రైజెస్ ఎగ్జాక్ట్‌గా మీకు తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి ఆప్షన్ ఎక్కడి వరకు వెళ్ళింది మన ప్రైస్ చూసారా ఎగ్జాక్ట్‌గా. ఇప్పుడు ఈ ర్యాలీ కంటిన్యూ అయింది. ర్యాలీలు కంటిన్యూ అయిన తర్వాత మీరు ప్రతి ప్రైస్ టు ప్రైస్ తీసుకోవచ్చు ట్రేడ్. 4 ట్రేడ్లు చేసుకున్నా ఎవరైనా సరే ఇంత ర్యాలీ చేయాలంటే కష్టం. బాగా సీనియర్ అయితే కానీ మీరు చేయలేరు. ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్లో నష్టపోవడానికి ప్రిపేర్ అయితేనే అంటే మనం ఈ లాస్ ఇచ్చేయడానికి ప్రిపేర్ అయితేనే వచ్చిన ప్రాఫిట్ వదిలేసి ఈ లాస్ కూడా ఇచ్చేయడానికి ప్రిపేర్ అయితేనే మీరు ఇది ర్యాలీ చేయగలరు. కానీ నాకు 2,000, 3,000 కొన్ని రోజుల పాటు మీ క్యాపిటల్ డబుల్ అయ్యే వరకు టార్గెట్ టు టార్గెట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంటే మళ్ళీ టార్గెట్ టు టార్గెట్ 2-3 ట్రేడ్లు చేసుకొని ట్రేడ్కు 1,000-1,500 బుక్ చేసుకోగలిగితే ఈజీగా బుక్ చేసుకుంటారు. అప్పుడు ఈ ర్యాలీలో మీరు సగమైనా క్యాప్చర్ చేస్తారు. ఇలాంటి పుల్ బ్యాక్ల్లో పడకుండా. మార్కెట్ ఈ ప్రైస్ బ్రేక్ అయింది. ప్రైస్ కింద ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వట్లేదంటే నెక్స్ట్ ప్రైస్కి వెళ్ళిపోతుందని అర్థం ఆప్షన్. ఇది 1 మినిట్లో ఈ క్యాండిల్ చూస్తేనే అర్థమైపోద్ది మీకు. మీరు మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతున్నారంటే ఈ బ్రేక్ చేసిన క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని మళ్ళీ టార్గెట్ ఇది పెట్టుకోవాలి మీరు. మళ్ళీ ఇది బ్రేక్ అయింది. ఇక్కడ ఈ బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ మీరు ఎంట్రీ ఒకసారి వెయిట్ చేయాలి సస్టైన్ అవుతుందా లేదా అని. దాని నెక్స్ట్ క్యాండిల్ కిందకు వచ్చింది. ఇక్కడ సస్టైన్ అయింది. మళ్ళీ బ్రేక్ అయింది. ఎప్పుడైతే బ్రేక్ అయిందో మళ్ళీ ఎంట్రీ పెట్టుకుంటే దాని నెక్స్ట్ టార్గెట్. చూడండి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్. ఈ టార్గెట్ టచ్ చేసేసింది. మళ్ళీ రెండోసారి వెళ్ళడానికి ప్రయత్నించింది. మళ్ళీ చూడండి ఇంకంతే అయిపోయింది మార్కెట్. ఇదే లాస్ట్ ప్రైజ్. ఇంత ఎగ్జాక్ట్ ప్రైజ్ ఇండెక్స్లో కానీ ఆప్షన్లో కానీ మీకు ఈ ఎగ్జాక్ట్గా తెలిసేది మన దాంట్లోనే. మనం ట్రేడింగ్ చేయాలంటే ముందు మన సగం ఎంట్రీ పెట్టాలంటే భయపడతాం. ఆ భయం లేకుండా మిమ్మల్ని ప్రతిదీ గైడెన్స్ చేస్తుంది. అన్ని రకాలుగా మీకు డైరెక్షన్ చెప్తుంది, ఎంట్రీ ఎక్కడో చెప్తుంది, ఎగ్జిట్ ఎక్కడో చెప్తుంది, మీ స్టాప్ లాస్ ఎక్కడో చెప్తుంది. ఒకవేళ ఒక ప్రాఫిట్ తీసిన తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఎక్కడ అవ్వాలో చెప్పుద్ది. అసలు ట్రేడ్ చేయకుండా ఎక్కడ కూర్చోవాలో చెప్పుద్ది. ఇదిగోండి ఆప్షను ఇక్కడ నుంచి చూడండి. ఈ ప్రైస్ కాడి నుంచి ఈ ప్రైస్కి, ఈ ప్రైస్ కాడి నుంచి ఈ ప్రైస్కి మీరు ఎలా తీసుకున్నా మళ్ళీ చూడండి మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది, ఇది మారింది. దీని నెక్స్ట్ టార్గెట్ ఇదే. అంటే ఇలాంటి చిన్న ట్రేడ్లు కూడా చేసుకోవచ్చు మీరు. ఇంక తర్వాత మార్కెట్ నేను చూపించాను ఇండెక్స్లో మీకు కనబడిందా.
ఇక్కడ నుంచి ఇది వేస్ట్ మార్కెట్ అనమాట. అది మీకు క్లియర్‌గా కనబడుతుంది ఇక్కడ. కనబడిందా? ఇప్పుడు ఈ ఆప్షన్‌లో చూపిస్తా. ఆప్షన్‌లో చూడండి. ఈ పైకి వెళ్తది అనుకుంటారు. ఈ టార్గెట్‌కి వెళ్ళదు. కిందకొచ్చేస్తది. మామూలుగా అది ప్రెషర్‌లో ఉన్నప్పుడే మనకి క్యాండిల్స్ చెప్పినప్పుడు ఈ టార్గెట్ టు టార్గెట్ హిట్ చేస్తది. అర్థమైందండి? మనం చక్కగా ఇదంతా అనవసరం ఇక్కడి నుంచి ఇంత ర్యాలీ లెక్క లాస్ట్ ఇక్కడే ఆగుద్ది ఆప్షను అని మన ప్రైస్ పొద్దున్నే మీకే తెలిసిపోద్ది ఈ టూల్ వాడితే. ఎంత ఎగ్జాక్ట్‌గా ఎంట్రీలు, ఎగ్జిట్లు, స్టాప్ లాస్‌లు ప్రతిరోజు కావలిస్తే నేను నా వీడియోస్ ఇంచుమించు ప్రతిరోజు చేసినవి ఒక నెల రోజులుంటాయి. ప్రతిరోజు చూడండి ఎన్నిసార్లు బై ఇచ్చింది, ఎన్నిసార్లు నేను చూపించాను, ఎన్నిసార్లు స్టాప్ లాస్ అనేది ఎక్కడైనా హిట్ అనిపించిందా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి ట్రేడింగ్ చేయడానికి చాలా సింపుల్‌గా మనకి డైరెక్షన్ తెలుసుకొని ఎంట్రీ ఎక్కడో, స్టాప్ లాస్ ఎక్కడో, టార్గెట్ ఎక్కడో మనకు తెలిస్తే చాలు. ఇందులో ఇంకా వేరే ఏ ప్రైస్ మనం ఓన్లీ ఇందులో వాడేదేంటంటే మనం స్ట్రాటజీలు వాడం. క్యాండిల్స్ చూడడం, ప్యాట్రన్స్ చూడడం ఇయన్నీ మనకు అనవసరం అసలు. ఎందుకంటే అయన్నీ ఆలోచిస్తే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. మార్కెట్ నడిచేది ప్రైస్ బేస్ మీద. అది ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుద్ది. నిఫ్టీ 50 ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? అది ప్రైజే చెప్తారు మీకు. 25,300 దగ్గర ఉందా? లేకపోతే 25,600 దగ్గర ఉంది. లేదనుకుంటే 25,400 ఉందని ప్రైజే చెప్తారు. మరి ఆప్షను అది ప్రైజే. అది ప్రైజే, ఇది ప్రైజే అన్నప్పుడు మనకి ఏం కనబడుతుంది ఇంపార్టెన్స్? ఓన్లీ ప్రైజే కనబడుతుంది ఇంపార్టెన్స్. అంతే కదా! ఓన్లీ ప్రైజే ఇంపార్టెన్స్ కనబడినప్పుడు బుల్లిష్ క్యాండిల్, హ్యాంగింగ్ మ్యాను ఏంటి ప్రైజ్ యాక్షను, డబ్ల్యూ ప్యాటర్ను, ఎన్ ప్యాటర్ను, వి ప్యాటర్ను, బ్రేక్అవుట్లు ఇవన్నీ కన్ఫ్యూజింగ్ సబ్జెక్టులు. అవి అపర మేధావులు మటుకే చేయగలరు ఆ సబ్జెక్టు. వాటిని పట్టుకొని మనలాంటి వాళ్ళు ఏలాడితే మన డబ్బులు బిగ్ ప్లేయర్స్‌కి ఇచ్చేయడమే. మార్కెట్ ఏం చెప్తుందో చూసుకొని దాన్ని ఫాలో అయిపోతే మార్కెట్ బిగ్ ప్లేయర్సే ఆడతారు మార్కెట్. ఆ విషయం అందరికీ తెలిసిందే. బిగ్ ప్లేయర్స్ ఆడే ఆట వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోతాం. అంతే. వాళ్ళు పైకి తీసుకెళ్ళిపోతున్నారా వాళ్ళతో పాటు పైకి వెళ్ళిపోతాం. వాళ్ళు కిందకి తీసుకొచ్చేస్తున్నారా వాళ్ళతో పాటు కిందకి వచ్చేస్తాం. అంతే అవన్నీ మనకు తెలుస్తాయి కదా! సైడ్ వేస్ మార్కెటే మూసుకొని కూర్చుంటాం పక్కన కనబడుతుంది. ట్రెండింగ్ మార్కెటే రన్నింగ్‌లో తీసుకోగలుగుతాం. సైడ్ వేస్ మార్కెట్‌లో కూర్చుంటాం. సైడ్ వేస్ మార్కెట్ అంటే చిన్న చిన్న టార్గెట్లు తీసుకొని కూర్చుంటాం. మన పెద్ద స్కామ్ చేశారు. అమెరికన్ కంపెనీ. మార్కెట్‌ని మ్యానిపులేషన్ చేశారు. ఆప్షన్స్ ఎక్కడో లోలో కొన్నారు. స్టాక్స్ కొని ఇండెక్స్‌ని పైకి తీసుకెళ్లారు. ఆప్షన్ మూవ్ అవ్వగానే అమ్మేశారు. తీసుకున్నారు. మనకు తెలిసిపోద్ది కదా! ఆళ్ళు పైకి తీసుకెళ్తే మనం పైకెళ్ళిపోతాం ఆళ్ళతో పాటు. ఆళ్ళక్కడ పడేశారనుకోండి మనకి రివర్స్ సిగ్నల్ వచ్చేద్ది. రివర్స్‌లో కిందకొచ్చేస్తాం. అంతే. అంటే వాటర్ ఎటు పారితే అటు వెళ్ళిపోతే మన ఫ్లోలో మనం కూడా కొట్టుకుపోతాం అనమాట. అది దానికి మనం తీసుకెళ్ళేది ఈ టూల్. మీరు ఎంట్రీ ఎక్కడో మీకు తెలుస్తది. మీ స్టాప్ లాస్ ఎక్కడో తెలుస్తది. టార్గెట్ ఎక్కడో తెలుస్తది. ఇందులో మనం డైలీ మనం ఒక లిమిట్ పెట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే మనం ఒక క్రమశిక్షణ పాటించాలి. ఈరోజు నేను 2,000 తీసుకోగలిగితే నాకు చాలు. నేను ఇవాళ ట్రేడింగ్ ఆపేస్తాను అని కఠినమైన నిర్ణయాలు పెట్టుకోగలిగితే చిన్న చిన్న ట్రేడర్లు డబ్బులు సంపాదించుకుంటారు. మీ క్యాపిటల్ ఎంత ముందు అది చూసుకోండి. నేను 20,000 పెట్టి ఇవాళే 5,000, 10,000 తీసేయాలనే ఆలోచన ఉంటే అలాంటోళ్ళ దగ్గర మార్కెట్ డబ్బులు లాగేస్తది. మార్కెట్‌లో కఠినమైన రూల్స్ పెట్టుకొని సిస్టమ్ ఫాలో అవుతా ట్రేడింగ్ చేస్తే 100% సరైన సెటప్ మీ దగ్గర ఉంటే మీరు 100% ప్రాఫిట్‌లోనే ఉంటారు. మనం ఒక ట్రేడ్ పెట్టినప్పుడు భయపడకుండా ఎప్పుడుంటాం? మన స్టాప్ లాస్ ఎంతో మనకు తెలిసినప్పుడు. నేను ఇంత నష్టపోతాను అని మన మైండ్‌కి తెలిస్తే ఆటోమేటిక్‌గా దానికి ఫిక్స్ అయిపోద్ది. అప్పుడు మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చుంటారు టార్గెట్ వచ్చే వరకు. పోతే మీరు 8 పాయింట్లు స్టాప్ లాస్ పెడితే మీకు ఎంత పోద్ది? ఒక 600 పోద్ది.
రూ. 600 ఒక లాట్ మీద నాకు పోయినా పర్వాలేదు. వస్తే 1200 తీసుకుంటాను. పోతే 600 పోద్ది. వచ్చినప్పుడు 1200 తీసుకుంటానని ఫిక్స్ అయ్యి కూర్చుంటే మీరు ఆ 1200 తీసుకుంటారు. పోయినప్పుడు 600 పోద్ది. వచ్చినప్పుడు 1200 వస్తది. విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటది. మంత్ ఎండింగ్ మీరు ప్రాఫిట్‌లో ఉంటారు. అలా సిస్టమాటిక్‌గా చేస్తే మీరు ఒక 2000 అనుకున్నారా? ఆ 2000 ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మార్కెట్‌ని చూడకండి. వదిలేయండి. ఎప్పుడు వరకు? మీరు కొంత మీ క్యాపిటల్‌ని డబుల్ చేసుకునే వరకు. ఆ తర్వాత మీరు ఇలాంటి ర్యాలీలు ఎన్నైనా చేయొచ్చు. ప్రతి ట్రేడ్ క్యాప్చర్ చేసేలాగే మన టూల్ ఉంటది. ఏవండీ? ఇందులో కొంతమంది పిచ్చి పిచ్చి క్వెషన్స్ ఏత్తారు. పిచ్చి పిచ్చి క్వెషన్స్ అన్నమాట. ఏంటంటే లైవ్‌లో చూపించండి. లైవ్‌లో చూపిస్తే నీకేం తెలుస్తది? ఒకరోజు చూపిత్తా, 2 రోజులు చూపిత్తా. లైవ్‌లో నిన్న మా వోళ్ళు చూసారు. లైవ్‌లో అంటే నేను నా సెటప్ చూసుకుంటున్నాను. ఆళ్ళు ఆల్రెడీ ఈ సెటప్ తీసుకొని ఆళ్ళ సిస్టమ్ మీద పెట్టుకున్నారు. లైవ్‌లో చూసి ఆళ్ళే చెప్తున్నారు. సార్ పీ ఎంట్రీ ఇక్కడ వచ్చింది. ఇది టార్గెట్ తీసుకున్నాం. ఇంత ప్రాఫిట్ బుక్ చేసాం. సార్ నాకు 2000 వచ్చింది. నేను ఇవాళ ట్రేడింగ్ ఆపేస్తున్నాను. సార్ నాకు 900 వచ్చింది. నేను ఆపేస్తున్నాను. నేను ఇంక చేయను. మళ్ళీ నేను కంట్రోల్ చేసుకోగలనో లేదో అనుకోని అకౌంట్‌లో ఉన్న డీమాట్ అకౌంట్‌లో డబ్బులు విత్‌డ్రా కూడా పెట్టేసుకున్నాడు. అంటే కొన్ని దెబ్బలు తింటే ఆ దెబ్బలే మనకి నేర్పుతాయి గుణపాఠం. ఆ గుణపాఠం ఎప్పటికప్పుడు సరి చేసుకున్నవాడు ఎప్పుడు ముందుకెళ్తాడు. మొండిగా ఇంకా అలాగే నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని కూర్చుంటే అలాగే ఉంటాం. మీ పీఎన్ఎల్ ఎంత? నా పీఎన్ఎల్ తెలుసుకొని ఏం చేస్తావు? నా పీఎన్ఎల్ ఇప్పుడు రోజుకి నేను రూ. 1,00,000 సంపాదిస్తానండి. ఏంటి? మీరు సంపాదించేస్తారా? చూపిస్తాను రూ. 1,00,000 ఏం చేస్తారు? వెంటనే ట్రేడింగ్‌లోకి వస్తే ఏమవుద్ది? బొక్క బోర్లా పడిపోతారు. ఎప్పుడు మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఎవరైనా నేనైనా వేరే వాళ్ళు ఎవరైనా పీఎన్ఎల్ చూపిస్తే అది చూసి టెంప్ట్ అయ్యారా మీ జేబులు ఖాళీ అయిపోతాయి. 100% అది. ముందు ఆ ఆలోచన మార్చుకోండి. పక్కనోడు పీఎన్ఎల్ చూడాలన్న ఆలోచన మార్చుకోండి. ఏవండీ ఇద్దరున్నారు చెరువు గట్టుకెళ్తారు. వాడు టక్కుమని చెరువులో దూకేత్తాడు, ఈడు ఈత కొడతాడు. ఆడికి ఈత వచ్చు కాబట్టి. ఆడు దూకాడు, ఆడు ఈత కొడుతున్నాడు అని మీరు దూకారనుకో ఏమవుతారు? మునిగిపోతారు. ఇది అంతే. ఆడు అంత చేత్తన్నాడంటే ఆడు వెనకాల ఎన్ని సంవత్సరాలు చేశాడు. ఆడికి ఎలా తెలిసింది? నేను నేర్చుకుందామని ప్రయత్నించాలి గానీ, పక్కనోడి పీఎన్ఎల్ చూసి నేను దూకుతానంటే నీ పరిస్థితి ఏంటి? ముందు నీ కేపబిలిటీ ఎంతో తెలుసుకో. ముందు నువ్వేం చేయాలో ఒక ప్రణాళిక చేసుకో. స్టెప్ బై స్టెప్ నేనేం చేయాలి? నాకు ఎక్కడ మంచి సబ్జెక్ట్ దొరుకుద్ది? ఆ సబ్జెక్టు ఒకటే సబ్జెక్ట్ కదా నేను చెప్పేది. సింపుల్‌గా చెప్పా. మీరు స్టాక్ మార్కెట్‌లో మొత్తం అన్ని వీడియోస్ చూడండి. ఎన్ని రకాలుగైనా చూడండి. ఒకటే సబ్జెక్టు కంటిన్యూ లైఫ్ లాంగ్ ఒకటే స్ట్రాటజీ పనిచేస్తదని చెప్పరు. ఒక ట్రైనర్ ఉంటాడు. అతనే 10 స్ట్రాటజీలు చెప్తాడు. ఏ స్ట్రాటజీ వాడమంటాడు? ఏ టైంలో ఏ స్ట్రాటజీ వాడాలి? ఈ 10 స్ట్రాటజీలు మీకు గుర్తుండవు. ఏదెప్పుడు వాడాలో తెలీదు. కానీ మార్కెట్‌లోకి దిగి డబ్బులు పోగొట్టుకుంటారు. ఒకటే నేను చెప్పేదేంటంటే ఇందులో పుస్తకాలు రాయడాలు ఏముండవు. ట్రెండ్ తెలుసుకోవాలి. ఎంట్రీ ఎక్కడో తెలుసుకోవాలి. స్టాప్ లాస్ ఎక్కడో తెలియాలి. ఎగ్జిట్ ఎక్కడో తెలియాలి. 4 పాయింట్లు. ఈ 4 పాయింట్లు మన టూల్‌లో తెలుస్తది. ఇకపోతే మనది ఓన్లీ ప్రైస్ బేస్ మీదే నడుస్తది. నా కాన్సెప్ట్. వేరే వాళ్ళంటే వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం. నేను అర్థమయ్యే విధంగా చెప్దాం అనుకుంటున్నా కొత్త వారికి గూడా. ఓన్లీ ప్రైస్ బేసు. ఆప్షనా రూ. 100 బ్రేక్ అయితే రూ. 110. అర్థమైందండి నేను చెప్పింది? అదే సబ్జెక్టు. ఒక ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందో అది ఇండెక్స్ అయినా, ఆప్షన్ అయినా. ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ పడేలోపు ఆప్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరుగుద్దని తెలిస్తే ఆ రూ. 10, రూ. 20 మనం బుక్ చేసి బయటికి రావడానికి ఇది మీకు 100% ఉపయోగపడుతది. ఇది మీరు బ్యాంక్ నిఫ్టీ అయినా, సెన్సెక్స్ అయినా, నిఫ్టీ 50 అయినా ఎనీ ఇండెక్స్‌లో పనిచేస్తది. అండ్ కమోడిటీస్‌లో కూడా న్యాచురల్ గ్యాస్, గోల్డ్, క్రూడ్ ఆయిల్‌లో కూడా ఎగ్జాక్ట్‌గా ఈ ప్రైజెస్ ఎగ్జాక్ట్‌గా వచ్చేస్తాయి. ఏమండి? ఇది ఓన్లీ నా ఫస్ట్ సబ్జెక్ట్ అండి. ఇది ఓన్లీ ఆల్. అర్థమైందా? ఈ ఆల్ నేర్చుకున్నా సరే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏమండి? ఇది ఓన్లీ నా స్టార్టింగ్ సబ్జెక్ట్ మాత్రమే.
ఈ స్టార్టింగ్ సబ్జెక్ట్ ఈ రేంజ్లో ఉంది, దాన్ని బట్టి మీరు ఇది ఒక్కటి తెలుసుకున్నా చాలు. ఒకటే ఈ ఫస్ట్ స్ట్రాటజీ తెలుసు, ఈ ఫస్ట్ సెటప్ తెలుసుకోండి. సెకండ్ దాని గురించి మీరు ఆలోచించద్దు. కానీ ఈ ఫస్ట్ తెలుసుకుంటే చాలు, మీరు ట్రేడింగ్లో డబ్బులు సంపాదించుకుంటారు. అది ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ అయితే అంత ఇదే అయిపోతారు, షైన్ అయిపోతారు అన్నమాట రోజు రోజుకి. అర్థమవుతుందండి? ఒకసారి రేసర్ అయిపోదాం చూడొద్దు. ముందు కొద్దిగా డ్రైవింగ్ నేర్చుకుందాం చూడండి. చక్కగా హ్యాపీగా ముందుకెళ్తారు. ముఖ్యంగా చెప్పేది, పిఎన్ఎల్ ఎవరన్నా పిఎన్ఎల్ ఇగో రోజుకి 70,000 సంపాదిస్తున్నాను, రోజుకి 60,000 అని పిఎన్ఎల్ ఫోటోలు పెడితే అవి చూసి మీరు మోసపోవద్దు. ఇది నేను చెప్పేది. మీ గురించి మీరు ఆలోచించండి. మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది? నేను ఒక 25,000 పెట్టుకున్నాను, ఈ 25,000తో నేను నెలంతా ఖాళీగా ఉన్నారనుకోండి, ఉద్యోగం లేదు, చదువుకున్నారు, ఏ డిగ్రీయో చేశారు, ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసి ఫోన్లు చూసుకునే బదులు ఓ సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ చేయండి. ఒక సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ చేయండి. అర్థమైందండి? అప్పుడు మీకు అది పనికి వస్తుంది. మనం పెట్టే 25,000కి మనం ఎంత సంపాదిస్తున్నాం నెలకండి, అది ముందు చూడాల్సింది అంతే. చూసుకున్న 1000 1500 ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగితే మీరు పెట్టిన 25,000కి రోజుకి 1000 రూపాయలు 500 బుక్ చేసినా కూడా మీరు గ్రేటే. ఖాళీగా ఉండే బదులు ఒక 500 సంపాదించుకున్నారుగా. మీ క్యాపిటల్ సేఫ్ జోన్లో ఉంటుంది. ముందు క్యాపిటల్ సేఫ్ జోన్లో ఉంచుకుంటూ ఎంతో కొంత ముందు కొన్ని రోజులు, ఎక్కువ రోజులు అవసరంలో ఒక నెల రోజులు పేపర్ ట్రేడ్ చేయండి. ఎంట్రీలు అవ్వడం, ఎగ్జిట్లు అవ్వడం, స్టాప్ లాస్ పెట్టడం అవి నేర్చుకోండి అంతే. కొద్దిగా టైం కేటాయిస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ఎంట్రీ పెట్టడం, ఎగ్జిట్ అవ్వడం, స్టాప్ లాస్ పెట్టడం నేర్చుకొని ఒక పేపర్ ట్రేడ్ తీసుకొని ఓ పేపర్ ట్రేడ్ ఓ నెల రోజులు ప్రాక్టీస్ చేసి చూసుకుంటా, అప్పుడు మీరు ఓకే అనుకుని నేను సంపాదించగలుగుతున్నాను రోజున బుక్ పెట్టుకొని, అప్పుడు మీరు ఒరిజినల్ ట్రేడ్లు చేయొచ్చు. ఎందుకంటే ఒకటే సబ్జెక్ట్ కదా, ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఒకటే. మార్కెట్ ఓపెన్ అయిందా, కూర్చున్నామా, దీన్ని చూసుకుంటా మీరు ప్రాక్టీస్ అవ్వచ్చు. ఒక నెల రోజులు అయింది, మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, 2 నెలల నుంచి ఒరిజినల్ ట్రేడ్ చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ ఉంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. దీన్ని ఎలా యాక్సెస్ తీసుకోవాలి ఏంటి అన్నది మేము వివరంగా చెప్తాను. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చివరి వరకు విన్నందుకు. దీంతో మీకు అర్థమైంది లేదా అన్నది కొద్దిగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.